ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యంలో, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ప్రైజలా, హల్లెలూయా. అందరికి నాకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ అపోస్తులైన పౌలు ఈ కొరింథీలో ఉన్న సంఘస్థులతో ప్రభు మాట్లాడుతూ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. అదేంటంటే, ఇదిగో ఈ వారం చాలా మంది రాలేకపోయారు. వాళ్ళని అడిగామనుకో, బురద కదయ్యా, ఎండ కదయ్యా, వాన కదయ్యా అని చెబుతారు. మరి పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే బురదను దాటాలి, ఎండను తట్టుకోవాలి, వర్షాన్ని జయించాలి. వీటన్నిటిని దాటితేనే పరలోకం వచ్చింది. ఏదో అన్ని సౌకర్యాలు ఉంటే మందిరానికి రావడం, ఏ సౌకర్యాలు లేకపోతే మందిరానికి ఆగిపోవడం కాదండి. నేనేమంటానంటే, ఇదిగో అపోస్తులైన పౌలు గారు ఒక చక్కని మాట సంఘానికి వివరిస్తున్నారు. అదేంటంటే, ఓ కొరింథీ పట్టణస్థులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. చప్పట్లు కొడుతూ దేవుడు నామమును పలికమా. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఇదిగో ఈ పరిచర్య స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎంతో మంది ప్రార్థనలో ప్రయాసపడ్డారు, ఎంతో మంది ఆర్థికంగా ప్రయాసపడ్డారు, సేవకుల అవసరతలు తీర్చడానికి ఎంతో మంది నడుము కట్టుకొని ముందుకు వచ్చారు. ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, ప్రతికూల పరిస్థితులన్నీ, రోడ్డు బాగాలేక బురదగా ఉండి, ఈ మధ్య అందరూ చాలా అభిషలుగా చెమట పట్టకుండా ప్రార్థనకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏసీలు ఉన్నాయని, ఓసీగా వెళ్ళొచ్చని, ఎట్లా రకరకాలుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రయాసపడి ఇక్కడ దాకా వచ్చారు కదా. మీరు బురదలో పెట్టిన ప్రతి అడుగు పరలోకంలో బంగారు రోడ్ల మీద పెట్టుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిర్ణయించుకున్న ఒక తీర్మానం, ఇదిగో ఇక్కడ దేవుడి మందిరం కడితే, మనం ఇక్కడ దేవుడికి ఒక ఇల్లు కడితే, పరలోకంలో దేవుడి ఇంటి పక్కన మనకి దేవుడు ఇల్లునిచ్చునుగాక. భూమి మీద మనకు ప్రయోజనం ఏమి లేదు. 100 సంవత్సరాలుండా 101వ సంవత్సరంలోనైనా భూమిని విడిచిపెట్టాలి. ఎంత ప్రయాసపడినా, ఎంత భారమైనా, అది ఏదైనా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం భూమిని విడిచిపెట్టాలి. అదే ప్రభు కోసం ప్రయాసపడి చూడు, ప్రభు కోసం నువ్వు ప్రాణార్పణంగా పోయబడి చూడు. నా దేవుడు నిన్ను భూమిని విడిచిన మరుక్షణమే ఆయన తానున్న సింహాసనం దగ్గరికి కొనిపోతాడు. అక్కడ నీతిమంతుల జాబితాలో, తేజోవాసుల స్వాస్థ్యములో నా ప్రభు నిన్ను ఉంచుతాడు. అది తేజోవాసులు కలిగిన స్వాస్థ్యం. పరిశుద్ధులు, నీతిమంతులు మాత్రమే అక్కడ ఉండే రాజ్యం. ఆ రాజ్యములో నా ప్రభు నిన్ను చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తేజోవాసులు నివసించు రాజ్యములో నీ ఉండడానికి ఇదిగో భూమి నీ ప్రయాస. అందుకని ఈ కొరింథీలో ఉన్న సంఘానికి ఇంకా అదే కింద లైన్లో చెప్తాడు, మీరు కదలని వారు. ఎవరంట? ఎవరు? ఏందో కదలని వారంటే అటు ఇటు కదలటం కాదు. కదలని వారంటే ఎంత పెద్ద శ్రమలు వచ్చినా నువ్వేం చేయాలో తెలుసా? చిన్న జ్వరం రంగులు ఇలా ప్రార్థనకు రావట్లేదు లేనా, తల్లేం పడుతుంది అనకూడదు. లేకపోతే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వచ్చాయని ప్రార్థనకు రావటం మానకూడదు. ఎంత పెద్ద శ్రమలు వచ్చినా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? కదలకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిండుగా ఉన్నావు అనుకో దేవుడి సన్నిధిలో, నిండుకుండా ఏమవుదో చెప్పాలి గట్టిగా, ఏమవుదో
దేవుని ఆత్మచేత నిండుగా నింపబడ్డావు అనుకో, నీకు ఎటు తమకడానికి ఉండదు. చప్పట్లు కొడితే దేవుని నామాన్ని మహిమపరుస్తామా? హల్లెలూయా. నేను ఆర్టీలోకి వెళ్ళలేదు ఇంకా. కదలని వారును స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. స్థిరత్వం విశ్వాస జీవితానికి చాలా అవసరం. ఇప్పుడు నిన్ను అడిగారనుకో ఏ ఊరని, ఇదిగో ఫలానూరులో ఫలానా చోట మా ఇల్లు ఉంది, మా చిరునామా ఇదని స్థిరమైన అడ్రస్ చెబుతాం. ఎందుకో తెలుసా? ప్రభుత్వానికి నీ స్థిరమైన అడ్రస్ ఎట్లా అవసరమో దేవునికి కూడా నీ స్థిరమైన పునాది, స్థిరమైన అడ్రస్ అవసరం. అందుకని ప్రభు చెబుతున్న మాట ఏంటంటే స్థిరముగా నిలబడిపోవాలి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బాగలేదని ఇంకో చోట, ఇంకో చోట బాగలేదని ఇంకో చోట, ఇంకో చోట బాగలేదని ఇంకో చోట కాదు కాదు, స్థిరలైపోవాలి, స్థిరముగా నిలిచిపోవాలి. తర్వాత ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఈ మాట చాలా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రభు కార్యాభివృద్ధి అందు, కార్యాన్ని అభివృద్ధి చేస్తాడట దేవుడు. ప్రభువు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అదేంటంటే, ఉదాహరణకి నీకు జ్వరమే వచ్చింది, ప్రభు కార్యం చేసి స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ కార్యం అభివృద్ధి పొందే రోజులు ఉన్నాయి ముందు రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్వరాన్ని దేవుడు కార్యం ద్వారా స్వస్థపరిస్తే ఇప్పుడు కార్య అభివృద్ధి ఎట్లా ఉంటుందో తెలుసా? మరి తిరిగి ఇదిగో మీ చుట్టుపక్కల ఊర్లో అందరికి వచ్చినా కానీ జ్వరం నీకు రానీకుండా ఆయన తన కృప చేత నేను కౌగిలించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కార్యం అభివృద్ధి అంటే అది. కార్యంతోనే ఆగడండి దేవుడు. ఒక కార్యం చేసి నీ జీవితంలో ఆగిపోడు. మీరన్నా మందిరానికి ఒకసారి సహాయం చేసి ఆగిపోతారేమో, దేవుడు ఒక్కసారి కార్యం చేయటం మొదలు పెడితే ఆ కార్యం అభివృద్ధి పరచబడుతుంది, అభివృద్ధి పరచబడుతుంది, దినదినాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. ఒకటి రెండు కార్యాలు తాపడు దేవుడు నీ జీవితాన్ని. నీకు జాలే, నీకు జాలే, నీకు జాలే అంటావు. ఇప్పుడు కార్యం ఏందో తెలుసా? దేవుడు ఇదిగో ఈ మందిరం కట్టడం. అభివృద్ధి ఏందో తెలుసా? చెప్పండి, అభివృద్ధి ఏందో తెలుసా? ఏంది ఎవరు చెప్పట్లా? ఇటు నుంచి పడుతుంది, ఇటు నుంచి పడుతున్నా, పని చేయాల్సింది కూడా మగవాళ్ళే. అభివృద్ధి ఏంటి? మందిరం కడతాం, ముందు స్థలం కొనడం, రెండో మందిరం స్థలం కొనడం, మందిరం కట్టడం. కార్యాభివృద్ధి. ఇంకా దినదిన కార్యాభివృద్ధి ఏందో తెలుసా? రానున్న రోజుల్లో ఈ పరిచర్యను ప్రభు ప్రపంచ దేశాలకు విస్తరింపు చేసి అనేక ప్రాంతాల్లో అనేకులకి సువార్త ప్రకటించే వ్యక్తులుగా మీ సేవకులను, మీ పిల్లలను, మీ విశ్వాసులను దేవుడు స్థిరపరుచును గాక. అనేక దేశ విదేశాలలో మీ సేవకులను దేవుడు నిలబెట్టుకును గాక. పెద్ద మందిరాన్ని ఈ ప్రాంతంలో వెళ్ళి వారందరూ కూడా యెహోవా మందిరం అక్కడ ఉంది, ఆ మందిరము నీడపడి అనేక రోగులు స్వస్థపడుతున్నారని అనేకులకి చెప్పి అనేకులు ఊర్లు గ్రామాలు కదిలి ప్రభు సన్నిధికి నడుచున్నట్లుగా ప్రభు కార్యాభివృద్ధి కలుగ చేయునుగాక, కార్యాభివృద్ధి కలుగ చేయునుగాక, కార్యాన్ని అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనందరం ఆ కార్యాలు చూసే వరకు మనందరం ప్రభు సన్నిధిలో ఆయన కార్యాలు పొందుకుంటూ నిలిచి ఉందము గాక. హల్లెలూయా. ప్రభు నందు మన ప్రయాస, చెప్పాలందరూ, ప్రభు నందు మన ప్రయాస. ఈరోజు ప్రతికూల పరిస్థితులేమో, రేపు ప్రతికూల పరిస్థితులేమో, ఏదో ఒక రోజు ప్రతికూల పరిస్థితులు కనుమరుగైపోయి అనుకూల పరిస్థితుల్లో ప్రభు లేవనెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు చిన్న సంఘమేమో, రేపు చిన్న సంఘమేమో, ఒక రోజున ఉంది ఈ పరిచర్య కొండ మీద కట్టబడిన పట్టణం వలె అనేకులకి కనబడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజున కార్యం అభివృద్ధి చెందబోతూ ఉంది. హల్లెలూయా. కార్యం ఈ మందిరం కట్టడం, కార్యాభివృద్ధికి ఒక మందిరం కట్టడం, దినదిన కార్యాభివృద్ధి, అనేక మందిరాలు కట్టడం, పెద్ద మందిరాన్ని, అక్కడ పొలంలో పెద్ద మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండును గాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం
18వ అధ్యాయము. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొత్తు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి ఓకే. ఇంక నేను ఈ వాక్యాన్ని వివరిస్తాను. ప్రభునందు మన ప్రయాస, చెప్పాలి గట్టిగా, ప్రభునందు మన ప్రయాస చెప్పాలి గట్టిగా. తగాదులాడేటప్పుడు గొంతు గట్టిగా వచ్చింది. ఇప్పుడు చెప్పండి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. ఇదిగో ఇక్కడ నేను ఒక కుటుంబాన్ని గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘంలో ప్రతి కుటుంబం ఈ విధంగా ఉంటే ఈ పాటికి మనం ఎప్పుడో 2వ మందిరం కట్టేవాళ్ళం, 3వ మందిరం కూడా కట్టేవాళ్ళం. ఆమె హల్లెలూయా. ఇక్కడ ఒక దంపతులు ఉన్నారు. మగ అతని పేరేమో అకుల, ఆడామె పేరేమో ప్రిస్కిల్లా. అకుల అనగా అర్థం ఏంటంటే గద్ద లేక పక్షిరాజు అని అర్థం. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. అకుల అనగా అర్థం ఏంటంటే గ్రద్ద, పక్షిరాజు. ఈ పక్షిరాజు అనుభవం ఏంటో తెలుసా? ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉంటాడు. పక్షిరాజు ఇక్కడ కింద ఎగిరేవాడు కాదు, ఆకాశం అంచు మట్టుకు ఎగిరే లక్షణం కలిగిన వాడు. ఒకసారి బలం పోయినా గాని నూతన బలాన్ని పొందుకునేవాడు. ఆ పేరుని ఎందుకు పెట్టాడు కానీ దేవుడు అతనికి ఆ పేరులోని ప్రత్యక్షత సార్థకం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బలం పోయినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటూ వచ్చారు. ఆ దంపతులిద్దరూ బలం పోయినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటూ వచ్చారు. ప్రిస్కిల్లా అనగా అర్థం ఏంటంటే, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ప్రిస్కిల్లా అనగా అర్థం ఏంటంటే ప్రాచీనమైన లేకపోతే గౌరవనీయమైన అని అర్థం. ఇదిగో ఒక స్త్రీకి ప్రభు ఈ పేరు పెట్టాడు. ఏమన్నా తెలుసా? ప్రాచీనమైన లేదా గౌరవనీయమైన ప్రిస్కిల్లా అని పేరు పెట్టాడు. మీరేం చేశారో తెలుసా? ఆ రోజుల్లోనట యేసు ప్రభు సువార్త చెబుతూ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ, ఏథెన్సు ఇట్లా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు వీరు రోమా పట్టణానికి చెందినవారట. ఏ పట్టణానికి? ఈ కుటుంబీకులు రోమా పట్టణానికి చెందినవారు. యేసయ్య గురించి విన్నారు, యేసయ్య గురించి తెలుసుకున్నారు, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ రోజుల్లో యూదుల్లో నుండి క్రైస్తవులుగా వేరయ్యారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య గురించి తెలుసుకొని యూదుల్లో నుండి క్రైస్తవులుగా వేరయ్యి వారికి వీరికి చిన్న గొడవలు ఏర్పడుతూ ఉన్నప్పుడట ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తి రాజు అన్నాడట, అయ్యా మీరు వెళ్ళిపోండి, యూదులందరూ వెళ్ళిపోండి రోమా నుంచి. ఎవరు వద్దంటే అక్కడి నుంచి వచ్చి ఇదిగో ఇక్కడ స్థిరపడిపోయారు. ఎక్కడ? కొరింథీలో స్థిరపడిపోయారు. కొరింథీ అనే ఊరిలో స్థిరపడిపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. అపోస్తలుడైన పౌలు గారట అదిగో ఆ ప్రాంతంలో ఏథెన్సులో వాక్యం చెప్పి ఈ కొరింథీకి వచ్చినప్పుడట వారిని కనుగొన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఒక ఊరిలో ఒక మనిషిని కనుగొనాలంటే ఊరంటే ఆ ఒక్క మనిషే ఉంటారా? అనేక రకాలైన వారు ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు వీరిని కనుగొన్నారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారట ఇదిగో వీరితో పాటు చిన్నగా అపోస్తలుడైన పౌలు గారు వీరితో పాటు 18 నెలలు వారి ఇంట్లోనే ఉన్నాడట. అపోస్తలుడైన పౌలు గారు 18 నెలలు వీరింట్లోనే ఉన్నారట. నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే సేవకుడిని చేర్చుకున్నారు.
ప్రభునందు వారి ప్రయాస వ్యర్థము కాలేదు. చప్పట్లు కొడితే దేవుడు నామమున హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 మాసాలు, సంవత్సరంన్నర అపోస్తలుడైన పౌలు గారిని వీళ్ళు చేర్చుకున్నారట. వారి కుటుంబంలో ఒకటిగా భావించుకున్నారు. ఈ రోజున సేవకుల్ని మీ కుటుంబంలో ఒకరిగా మీరు భావించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనందరితో కుటుంబం. సేవకుడికి ప్రత్యేకమైన కుటుంబాలు, రక్త సంబంధికులు ఎవరు ఉండరో, సంఘంలో ఎవరైతే చేర్చబడతారో వారి కుటుంబానికి చెందిన వాడే సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారికి మీరు రాసుకోవాల్సిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చిన గృహము. ఆమేన్, హల్లెలూయా. నేను ఆ మధ్య ఒక సంఘటన చెప్పాను. ఈ రోజుల్లో విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, సేవకుడు పదే పదే ఆ ఇంటికి వెళ్ళాడు అనుకో, ఎందుకే పద్దాలు మా ఇంటికే వస్తాడు, అన్నం పెట్టాలి, కానుక ఇయ్యాలి అని రకరకాలుగానే మనుషులు చాలా మంది ఉన్నారు. ఆ మధ్యలో ఒక తల్లి అంట, ఈ పాస్టర్ గారు ఎట్టయినా మా ఇంటికి రాకుండా ఉండాలి అని చెప్పి ఒక మంచి ప్లాన్ వేసిందట. 2-3 రోజులు వచ్చాడంట. 4వ రోజు వస్తే చక్కగా తల్లిగారు అంటుల్లో ఉందా కూర్చుందంట. అమ్మా వందనాలమ్మా అన్నాడంట. ఎవరు చెప్పండి, ఎవరు? పాస్టర్ గారు. అమ్మా వందనాలమ్మా అన్నాడంట. వందనాలయ్యా అందంట. బాగానే ఉందంట. వాళ్ళ భర్త చాలా నమ్మకస్తుడంట, చాలా గొప్ప విశ్వాసం అంట. ప్రార్థనకి వెళ్ళకపోయినా మగవాళ్ళు కొన్ని విశ్వాసం ఆడవాళ్ళలో ఉండదు. ఈయనేం చేశాడంటే, అమ్మా పాస్టర్ గారు వచ్చాడు కదా రోజు ఇట్లాగా, ఈ రోజు కూడా నేను బజార్కి వెళ్ళి చికెన్ తీసుకొని వస్తానమ్మా, చికెన్ చేపలు తీసుకొస్తాను, పాస్టర్ గారిని కూర్చోబెట్టు, నేను వెళ్ళొస్తానని చెప్పి ఆయన వెళ్ళాడంట. ఇంతలో మేము అంటుల్లో ఉందా చెప్పిందంట, ఈయన ఎట్టయినా ఇక మా ఇంటికి రాకుండా ఉండాలని చెప్పి, పాస్టర్ గారు నీకు ఒక విషయం చెప్పాలన్నంట. చెప్పమ్మా అంటే, ఈ మధ్య మా ఆయనకి మెంటల్ లేచింది, ఈ మధ్య మా యజమానుడికి మెంటల్ లేచింది, ఎవరు దొరికితే అలా కొడుతున్నాడని చెప్పాడంట. చెప్పిందంట ఆమె. చెబితే ఇక చిన్నగా ఈయనకు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటికి వస్తే నన్ను ఆడ కొడతాడు అని చెప్పి ఈయనకు భయం స్టార్ట్ అయ్యి, అప్పుడు దాకా అన్నం తినాలి వెళ్ళాలనుకున్నవాడు చిన్నగా లేసి అమ్మా నేను వెళ్ళొస్తాలేమంటే, కాదులే మా భర్త వచ్చేదాకా ఉండమందంట. మా భర్త వచ్చేదాకా ఉండమంటే ఈయనంట చిన్నగా లేచి అమ్మా నేను వెళ్ళొస్తాలేనమ్మి మా చిన్నగా రోడ్డు అట్ట దాడుతా ఉన్నాడంట. ఇంతలో భర్త వచ్చాడంట. అమ్మాయి ఏడమ్మాయి పాస్టర్ గారు అన్నాడంట. ఏమన్నాడు చెప్పాలి, ఏడమ్మాయి అంటే ఏమో చెప్పిందంట తెలివిగా, ఏమి లేదయ్యా పాస్టర్ గారు రోకల బండ కోసం వచ్చాడంట, మా ఇంట్లో లేదు పొమ్మని చెప్పి పంపించాను అందంట. ఆయన అన్నాడంట, పిచ్చిదానా పాస్టర్ గారు రోకల బండ కోసం వస్తే రోకల బండ లేదని చెప్పి పంపించావు, అది ఆడ ఉంది కదా అని చెప్పి ఆయన అంట రోకల బండ తీసుకొని పాస్టర్ గారు మీరు ఆగండి అని ఆయన అనకపోతున్నాడంట. ఈయనకు మాట గుర్తొచ్చింది. ఏమని? ఆయనకి మెంటల్ లేచింది, ఎవరు బడి తాళం పడుతున్నాడని. ఈయన పాస్టర్ గారు పరిగెత్తుతుంటేనంట, ఆయనకి ఈయన పరిగెత్తున్నాడంట, పాస్టర్ గారు మీరు ఆగండి, పాస్టర్ గారు మీరు ఆగండి అంటే ఆయన పరిగెత్తుతున్నాడు, ఈయన పరిగెత్తున్నాడు, సరిపోయింది. అట్లాగా ఈ రోజుల్లో చాలా మంది సేవకులను ఒక భారంగా భావిస్తున్నారు, కానీ ఆయన మీకోసం ప్రార్థన చేసే ప్రార్థనా పరుడని బాధ్యతగా భావించే వాళ్ళు చాలా మంది తక్కువ. కానీ అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేశారో తెలుసా? సేవకున్నట 18 మాసాలు వారి ఇంటిలో పెట్టుకుని పోషించుకున్నారు. కారణం ఏంటో తెలుసా? సువార్త తెలియని ప్రాంతాలు ఉన్నాయి. ఇదిగో ఈ సేవకుడు ఏడుండడం ద్వారా ఇక్కడ ఒక మందిరం కట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులంటే చిన్న చూపు చూసే రోజులు వచ్చాయి. సేవకులు కూడా అట్లనే ఉండాలండి. సేవకులు అట్లానే ఉన్నారు. సేవకులు అంటే చిన్న చూపులు ఎందుకు చూస్తున్నారంటే సేవకులు అట్లాగనే ఉన్నారు. ఆ మధ్య దైవజనులు నెహెమ్యా గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట బాగా నచ్చింది నాకు. బతకలేనుడే బడిపొంతులంట, బ్రతక నేర్చినోడే పాస్టర్ అంట. బతకలేనోడు చెప్పాలి, బతకలేనోడు బడిపొంతులు. ఏ ఉద్యోగం లేదనుకో, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి బడి అన్న చెప్పుకుంటా పిల్లలకని వెళ్తారు. బతక నేర్చినోడేమో
పాస్టర్ అంట. నిజమండి. పిలుపు లేదు, సమర్పణ లేదు, త్యాగం లేదు, ప్రయాస లేదు, ఏమి లేదు, ప్రభు ఏర్పాటు లేదు. ఎంతో మంది మేము సేవకులు అని చెప్పుకుంటున్న రోజుల్లో నా ప్రభు నీతో చెబుతున్న మాట ఏంటంటే నువ్వు ఎవరికి పెడితే వాళ్ళకి వందనాలు చెప్పకూడదు, ఎవరిని పెడితే వాళ్ళని చేర్చుకోకూడదు. అబద్ధ బోధకులు కూడా బయలుదేరారు. కడవరి దినాల్లో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. నీతిగా, యథార్థంగా నీ కోసం ప్రాణార్పణంగా పోయబడుతూ ఇప్పుడు మీ ప్రయాస వచ్చింది. మీరు ప్రాణార్పణంగా పోయబడాలి. మీతో పాటు అనేకులు సజీవ యాగంగా మార్చబడటానికి మందిరానికి నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. సజీవ యాగముగా మీ శరీరాలు ప్రాణార్పణంగా పోయబడాలి. బలిపీఠమైన కాల్చబడాలి. వదకు తేబడిన గొర్రె పిల్ల యేసయ్య ఏ విధంగా అయితే మారాడో నీవు కూడా వదకు సిద్ధపడాలి. అకుల ప్రిస్కిల్ల ఏం చేశారో తెలుసా? ఇంచుమించు 18 మాసాలు ఆతిథ్యం ఇచ్చారు దైవజనుడికి. రెండో మాట చదువుతా, 18 అక్కడే ఉంటది, చదువుదాం. పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సెలవు పుచ్చుకొని ఉన్నందున సిరియాకు బయలుదేరును. ఇదిగో రెండో మాట ఏంటంటే, కష్టమైన నష్టమైన బరువైన భారమైన వారు పగలు డెరాలు కుట్టుకునేవాళ్ళు. సాయంత్రం లేకపోతే ఎక్కడైనా ప్రార్థనలు ఉన్నాయనుకో ఇమీడియట్గా అపోస్తలుడైన పౌలు గారు తేలిపోతా ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజులలాగా చక్కనైన రోజులు లేవండి. వెళ్ళేటప్పుడల్లా పాటలు పాడుకుంటూ వెళ్ళొచ్చు మనం. వెన్నెల్లో ఎదలేని గాలుల్లో. ఆ రోజుల్లో పరిచయం ఎట్లుంటుందో తెలుసండి. సేవకుడు వెళ్తుంటే అతన్ని చంపాలని చూసేవాళ్ళు చాలా మంది. నేను అంటాను, మీ సేవకుడికి ఏదైనా అపాయం వచ్చి ఆయన చంపుతామన్నారు అనుకో, సేవకుడు కాదయ్యా ముందు నన్ను చంపయ్యా అని ముందుకు వచ్చేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఏందండి నేను తెలుగే చెప్పింది మీకు. సేవకుడు కాదయ్యా ముందు నన్ను చంపయ్యా అని ముందుకు వచ్చేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అకుల ప్రిస్కిల్ల గురించి ప్రభు ఎందుకంటే రాయించింది, అపోస్తలుడైన పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చారు, మొదటి మాట. రెండో మాట ఏంటంటే సరేలే ఆయన మన ఇంట్లో ఉంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడని వదిలిపెట్టలేదు ఆయన్ని. సేవకుడు ఎక్కడికి వెళితే అక్కడ ఆయనకి రక్షకులుగా మారారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సేవకుడిని ఏదైనా అంటారేమో, లేకపోతే ఎక్కడైనా అవమానపరుస్తారేమో, సేవకుడిని మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పి ఎక్కడికి వెళితే అక్కడ ప్రభు నామాన్ని ప్రకటన చేయడానికి అకుల ప్రిస్కిల్ల ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో నేను చెప్పే మాట ఏంటంటే, నీ సేవకుడి కోసం నువ్వు ప్రాణం అవసరంలా, సేవకుడి మాట వింటే చాలు. ఈ రోజులను బట్టి నువ్వు సేవకుడి కోసం నువ్వు ఏదో సంపాదించి ఇవ్వాల్సిన అవసరంలా, సేవకుడు ఆ గద్దెంపుకు లోబడి సేవకుడు నీ కోసం కన్నీరు కారుస్తున్నాడని, ప్రార్థన చేస్తున్నాడని గుర్తెరిగితే చాలు. సేవకుడు కష్టాన్ని గుర్తెరిగితే చాలు. మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు, మీరు కష్టపడితే బాధల్లో ఉండే కన్నీరు కార్చేవాడు. ఒకవేళ సాతానుడే వీరిని గలిబిలి చేస్తే వీరు నిలబడతారా? కదలక స్థిరముగా ఉంటారా అని చెప్పి చాలా ఆలోచన. అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతాల్లో ఆ రోజుల్లో గొప్ప పరిచర్య చేశాడంటే కారణం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారి గొప్పతనం కాదు, ఆయన నిలబెట్టిన అకుల ప్రిస్కిల్ల గొప్పతనం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పేరు రాయించి పెట్టారు. బైబిల్ గ్రంథంలో పేర్లు రాపియాలంటే మామూలు విషయం కాదండి. బైబిల్ గ్రంథంలో పేరు లెక్కించబడాలంటే మామూలు విషయం కాదు. మనుషులు రాస్తే అట్లనే ఎవరికి ఇష్టమైన పేరు రాస్తారు. దేవుడు రాసిన గ్రంథం. అపోస్తలుడైన పౌలు గారిని చేర్చుకున్నారు.
ఆయనకు అన్నం పెట్టారు. ఇంకోటి ఏంటో తెలుసా, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయనతో పాటు వెళ్తున్నారు. ఒకవేళ ఆయన చంపుతారేమో. గొప్ప విషయం చెప్పమంటారా? అపోస్తులైన పౌలు గారు హతసాక్షి అయిపోయారు. ఇదిగో ఈ కుటుంబ దంపతులు కూడా హతసాక్షులు అయిపోయారు ప్రభు కోసం అండి. ఆ రోజుల్లో సంఘం కడతాం చాలా కష్టం. ఆది అపోస్తుల ఉపదేశం మీద కట్టబడతాం చాలా కష్టం. ఈ మధ్య ప్రయాణాల్లోనే వీళ్ళకి ఒక అతను కలిశాడంట. అతని పేరు ఏం పేరంటే అపోలో అనే వ్యక్తి. ఎక్కడుందా మాట చదువుకుందామా? 24 చదువుదాం. అలెగ్జాండ్రియా వాడైన అపోలోనకు యోధుడు ఎఫెసునకు వచ్చాడు. ప్రావీణ్యుడనై అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది ఆత్మయందు తీవ్రత పడి, ఇదిగో ఎక్కడి నుంచి తెలిసింది తెలుసా ఆయనకి? ఎక్కడి నుంచి తెలిసింది? ఆది కాండం నుండి బాప్తిసం ఇచ్చే యోహాను దాకా తెలిసిందంట. ఎక్కడ దాకా తెలిసింది చెప్పండి, నాకు వెళ్ళి చెప్పండి. ఆది కాండం నుండి బాప్తిసం ఇచ్చే యోహాను దాకా తెలిసిందంట. యోహాను దగ్గర నుంచి తెలియలేదంట ఆయనకి. యేసును గురించి సంగతులను చెప్పి బోధించుచు, ఇదిగో ఈయనకి ఎవరో చెప్పారు తెలుసా? యేసయ్య గురించి, యేసయ్య చేసిన త్యాగం గురించి, యేసయ్య కలిగి ఉన్న ఆలోచన గురించి ఎవరు చెప్పారో తెలుసా? ఇదిగో ఈ కుటుంబీకులే చెప్పారండి. అకుల్లా ప్రిస్కిల్లా అనే వ్యక్తి ఏం చెప్పారో తెలుసా? అయ్యా, నీకు ఆది కాండం నుంచి బాప్తిసం ఇచ్చి యోహాను దాకే తెలుసు. యోహాను దగ్గర నుంచి చరిత్ర మార్చేవాడు వచ్చాడు, చరిత్రను తిరగ రాసిన వాడు వచ్చాడు. చరిత్రలో ఒకడు కాదు, చరిత్రనే తిరగ రాసిన వాడు. క్రీస్తు శకమని క్రీస్తు పూర్వమని తెలియచేసిన వాడు ఒక అతను ఉన్నాడు. తన ప్రాణాన్ని ఖరీదనముగా 39 కొరడా దెబ్బలు తిన్న వ్యక్తి ఉన్నాడు. యెరూషలేము పురవీధుల్లో రక్తము కారినంతగా శ్రమ పడిన వారు ఉన్నారు. మోయలేని సిలువను మోస్తూ, శరీరం అంతా నాగటి చాళ్ళ వలె తున్నబడుతూ, మొల్ల కిరీటం కణతల్లో గుచ్చుకొని రక్తము కారుతూ ఉండగా, నీ కోసం క్రయధనముగా ప్రాణార్పణంగా పోయబడిన నజరేయుడైన యేసు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన రక్తములో పాప క్షమాపణ, ఆయన రక్తములో విడుదల, ఆయన రక్తములో శక్తి, ఆయన రక్తం ఏ నుదుటి మీద పడ్డదో ఆ వారికి విజయాన్ని ప్రసాదిస్తాడు మరణం మీద అని చెప్పి తెలియపరిచిన అకుల్లా ప్రిస్కిల్లా అనే వ్యక్తి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు తెలిసిన సువార్త నువ్వు ఎందుకని చెప్పడానికి భయపడుతున్నావు? యేసయ్య గురించి ఎందుకని ధైర్యంగా బోధించలేకపోతున్నావు? ఆ రోజుల్లో చంపుతానని తెలిసినా గానీ ఆది అపోస్తులు వారికి సంబంధించిన సంఘం సేవకులు నిలబెడుతూ ప్రోత్సహిస్తూ వారికి పరిచయం వారు చేస్తూ వీరి పరిచయం వీరి చేస్తూ సంఘాలు కట్టారే. ఆ కట్టిన సంఘాల మీద ఈ రోజున మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నామే. మరి మీ సంఘం మీద నీ మీద ఎందుకని ఒక్క మందిరం కూడా ఒక్క విశ్వాసం కూడా కట్టబడలేకపోతున్నారు? నేను చెప్పాను యవనస్తులకి, అయ్యా మీరు యవనస్తులు పిలవండి, యవనస్తులు పిలవండి అని చెప్పా. వీళ్ళు కూడా తప్పు లేకుండా యవనస్తులు పిలుస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు పిలుస్తున్నారు కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయట్లా. పిలుస్తున్నారు కానీ